హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఎన్టీపీసీ మ్యాథ్స్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఈజీ టాపిక్. ఓకే, ఈ టాపిక్ మనకు క్లియర్గా అర్థం అవ్వాలంటే జస్ట్ ఏం లేదండి, టేబుల్స్ వస్తే సరిపోతుంది. ఒక 20 వరకు టేబుల్స్ వస్తే ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనే టాపిక్ మనకి ఈజీగా అర్థమవుతుంది అండ్ ఫాస్ట్గా చేయొచ్చు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. ఈ టాపిక్ మనకి రైల్వేలో ఖచ్చితంగా, రైల్వే ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుందండి. ఎన్టీపీసీ ఎగ్జామ్లో మ్యాక్సిమం 2 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఎస్సిజిఎల్ కానీ సిహెచ్ఎల్ కానీ అటువంటి ఎగ్జామ్స్ ఏవైనా సరే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. అలాగే ఐబీపీఎస్ ఎగ్జామ్స్లో కూడా ఈ టాపిక్ మనకి ఈ టాపిక్ నుంచి ఖచ్చితంగా మార్క్ అయితే ఉంటుంది. ఓకే, సో ఈ టాపిక్ బేసిక్ నుంచి ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్స్. మనం ఎల్సిఎంని మనం తెలుగులో ఏమంటామంటే కనిష్ట సామాన్య గుణిజము, కనిష్ట సామాన్య గుణిజం. హెచ్సిఎఫ్ అంటే గరిష్ట సామాన్య భాజకం. ఫ్యాక్టర్ అంటే భాజకం అంటాం. మల్టిపుల్ అంటే మనం గుణిజం అంటాం. మల్టిపుల్ అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ 3 ఉంది, 3 నెక్స్ట్ 4, ఈ 2 వాల్యూస్ తీసుకుందాం. 3 యొక్క మల్టిపుల్స్ ఏమేమి వస్తాయి మనకి? మల్టిపుల్స్ అంటే ఏం లేదండి, మనకి టేబుల్స్ ఉన్నాయి కదా, 2 టేబుల్, 3 టేబుల్, 4 టేబుల్, 5th టేబుల్. ఆ టేబుల్ అంటే ఆ మల్టిప్లికేషన్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 3 టేబుల్, 3 మల్టిపుల్స్ అంటే 3 టేబుల్ ఏమైతే ఉంటుందో 3 1s 3. ఓకే, 3 1 3, 3 2 6, 3 3 9, 12, 3 5 15, 3 6 18, ఇలా అనమాట 3 మల్టిపుల్స్. ఓకే, 4 మల్టిపుల్స్ ఏంటి? 4 1s 4, 4 2s 8, 4 3s 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24. ఓకే, ఇవన్నమాట. ఏవైనా ఒక నెంబర్ మల్టిపుల్స్ అంటే ఇక్కడ చూడండి, జస్ట్ ఆ టేబుల్ అనమాట. 3 మల్టిపుల్స్ ఏంటి? 3 6 9 12 15 18. ఇవి ఎలా వచ్చాయి అంటే చూడండి, 3 1s. ఓకే, నెక్స్ట్ 3 2s, 3 3s, నెక్స్ట్ 3 4s. ఓకే, ఇలా అనమాట. ఇది 4 మల్టిపుల్స్ ఏంటి? 4 8 12 16 20 24. ఇవి ఎలా వచ్చాయి? 4 1s, 4 2s, 4 3s 12, 4 4 16, 4 5s 20, 4 6 24. ఓకే, ఇవి అనమాట మల్టిపుల్స్ అంటే. అదే ఇవే నెంబర్స్కి మనం ఫ్యాక్టర్స్ ఎలా రాయొచ్చు చూడండి. ఇవే నెంబర్స్కి ఇవేంటి? మల్టిపుల్స్ ఆఫ్ 3 and 4. 3కేమో ఇవి మల్టిపుల్స్, 4కేమో ఇవి మల్టిపుల్స్. అదే ఇవే నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాద్దాం. ఫ్యాక్టర్స్ ఇవి మల్టిపుల్స్. ఇక్కడ మనం ఫ్యాక్టర్కి మల్టిపుల్కి డిఫరెన్స్ ఏంటో చూద్దాం ఫస్ట్. 3కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 1, ఓకే, నెక్స్ట్ 2 కాదు, నెక్స్ట్ 3. అవునా? అంటే 1 నెక్స్ట్ 3. 4కి ఫ్యాక్టర్స్ ఏంటి? 1 నెక్స్ట్ 2, 3 కాదు, నెక్స్ట్ 4. అంటే ఏం లేదండి, ఇక్కడ చూడండి 1 3ని డివైడ్ చేస్తుంది, 3 కూడా 3ని డివైడ్ చేస్తుంది. ఓకే, 1 4ని డివైడ్ చేస్తుంది, 2 కూడా 4ని డివైడ్ చేస్తుంది. అలా 2 2s 4, 4 కూడా 4ని డివైడ్ చేస్తుంది. అలా 4 1s అనమాట. ఓకే, ఇవి 3కి ఫ్యాక్టర్స్ 1 3, 4కి ఫ్యాక్టర్స్ 1 2 4. ఓకే, ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదండి, ఇక్కడ సపోజ్ 12 ఉందండి. 12ని 4తో డివైడ్ చేస్తాం అనుకోండి. ఓకే, 12ని 4 డివైడ్ చేసింది అనుకోండి,
ఓకే 4 అనేది 12కి ఫ్యాక్టర్ అవుతుందన్నమాట. 4 అనే నెంబర్ 12కి ఫ్యాక్టర్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్ని మనం తెలుగులో ఏమంటాము? భాజకం అంటాం. దీన్ని మనం భాజకం ఫ్యాక్టర్ అంటాం. దేనికి ఫ్యాక్టర్? ఈ నెంబర్కి. ఈ నెంబర్ని ఏమంటాము? డివిడెంట్ అంటాం. డివిడెంట్. ఓకే ఓకే ఇవి మనకేంటి? ఫ్యాక్టర్స్. ఇందులో మనం మల్టిపుల్కి ఫ్యాక్టర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటో చూసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇందులో కామన్ మల్టిపుల్స్ ఏంటి, కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేవి చూద్దాం. ఆ కామన్ మల్టిపుల్లో లీస్ట్ ఏంటి, అలాగే కామన్ ఫ్యాక్టర్స్లో హైయెస్ట్ ఏంటి ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం 2 నెంబర్స్ తీసుకున్నాం, ఒకటి 4 ఒకటి 6 ఒకటి. ఇక్కడ రైట్ సైడ్ కూడా తీసుకున్నాం. ఈ నెంబర్స్కి మనం ఫస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఈ నెంబర్స్ సేమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి ఒక్కసారి. ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్స్. 4 ఇక్కడ ఫస్ట్ 4 ఉంది కదా, 4 మల్టిపుల్స్ ఏంటి? 4 2s 8, 4 3s 12, 4 4s 16, ఓకే 4 5s 20 అలా. ఓకే 4 మల్టిపుల్స్ అంటే ఇక్కడ 4 టేబుల్. 6 మల్టిపుల్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి 6 2s 12, 6 3s 18, 6 4లు 24, 6 5లు 30, 6 6లు 36, ఓకే 6 7లు 42 అలా. ఓకే ఇందులో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కామన్గా ఉన్న మల్టిపుల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. 4 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, 8 ఉంది ఇక్కడ 8 లేదు, 12 ఉంది ఇక్కడ 12 ఉంది చూడండి. అంటే ఇది ఫస్ట్ మల్టిపుల్, ఇది ఫస్ట్ మల్టిపుల్. సెకండ్ మల్టిపుల్ ఏంటి? ఇక్కడ 18 ఉంది ఇక్కడ 18 లేదు, 16 ఉంది ఇక్కడ 16 లేదు, 20 లేదు, 24 సెకండ్ మల్టిపుల్ ఇది. అవునా? అయితే ఇక్కడ చూడండి, ఇందులో మనకి ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఈ కామన్ మల్టిపుల్స్లో లీస్ట్ అంటే లోయెస్ట్ అనమాట. లీస్ట్ నెంబర్ ఏది? 12. లీస్ట్ నెంబర్ 12 అంటే 4 6 యొక్క ఎల్సిఎం వచ్చేసి 12 అనమాట. ఏవైతే మనం మల్టిపుల్స్ రాసామో ఆ మల్టిపుల్స్లో కామన్గా ఉన్నాయంటే చూసాం. కామన్గా ఉన్న వాటిలో లీస్ట్ నెంబర్ ఏది? ఈ రెండిట్లో లీస్ట్ నెంబర్ ఏది? తక్కువ నెంబర్ 12. ఓకే ఈటీఎల్సిఎం 12 అనమాట. అలాగే హెచ్సిఎఫ్ ఎలా అంటే ఇక్కడ చూడండి, హెచ్సిఎఫ్కి మనం ఫ్యాక్టర్స్ రాస్తాం, మల్టిపుల్స్ రాయం. ఎల్సిఎం లాగా మల్టిపుల్స్ రాయం, ఫ్యాక్టర్స్ రాస్తాం. 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకసారి చూద్దాం. 1 డివైడ్ చేస్తుంది 4ని, 2 కూడా 4ని డివైడ్ చేస్తుంది, 3 డివైడ్ చేయలేదు, 4 డివైడ్ చేస్తుంది. అలాగే 6కి చూడండి 1 డివైడ్ చేస్తుంది, 2 డివైడ్ చేస్తుంది, 3 కూడా డివైడ్ చేస్తుంది, అలాగే 6 కూడా డివైడ్ చేస్తుంది. ఓకే ఇందులో కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకి? 1 కామన్ ఫ్యాక్టర్, 2 కూడా కామన్ ఫ్యాక్టరే, నెక్స్ట్ ఇంకేం లేవు కదా. ఇక్కడ ఉన్నటువంటి కామన్ ఫ్యాక్టర్స్లో ఏది హైయెస్ట్? సెకండ్ ఇది హైయెస్ట్. అంటే 4 6 యొక్క హెచ్సిఎఫ్ ఎంత వచ్చినట్టు మనకి? 2. ఓకే ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటో. ఎల్సిఎం అంటే కామన్ మల్టిపుల్స్ ఏమైతే ఉన్నాయో ఈ నెంబర్స్వి ఇచ్చిన నెంబర్స్కి వాటిలో లీస్ట్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తే అదే ఎల్సిఎం. ఓకే కామన్ ఫ్యాక్టర్స్లో ముందు ఈ నెంబర్స్కి ఫ్యాక్టర్స్ రాసి అప్పుడు కామన్గా ఏమున్నాయో ఫ్యాక్టర్స్ మనం చూసిన తర్వాత వాటిలో హైయెస్ట్ ఏమైతే ఉందో అదే ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏ నెంబర్స్కైనా సరే వాటి ఎల్సిఎం వాల్యూ అనేది హెచ్సిఎఫ్ వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. వాటి ఎల్సిఎం వాల్యూ అనేది హెచ్సిఎఫ్ వాల్యూ కంటే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మల్టిపుల్స్ కదా, ఏవైనా నెంబర్స్ మల్టిపుల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. అవునా? ఇక్కడ చూడండి పెరుగుతూ ఉంటాయి.
బట్ ఇక్కడ ఫ్యాక్టర్స్ వచ్చేసి నెంబర్స్ వీటికంటే తగ్గుతూ ఉంటాయి. ఎలా ఇక్కడ చూడండి 4 ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 4 అయిపోయింది. 6 ఫ్యాక్టర్స్ ఏంటి 1 2 3 6. ఏవైతే నెంబర్స్ ఉన్నాయో అదే హైయెస్ట్ నెంబర్ వస్తుంది. బట్ ఇక్కడ అలా కాదు, మల్టిపుల్స్ అంటే పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏవైనా 2 నెంబర్స్ తీసుకుంటే వాటి ఎల్సిఎం వాల్యూ హెచ్సిఎఫ్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రూల్ చెప్పుకుందాం. అదేంటంటే ఇక్కడ మనకి తీసుకున్న 2 నెంబర్స్ ఏంటి 4 6. తీసుకున్న 2 నెంబర్స్ 4 6. ఎల్సిఎం ఎంత వచ్చింది? ఎల్సిఎం ఎంత వచ్చింది? 12 వచ్చింది. అలాగే హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. అవునా? 2 వచ్చింది. అయితే ఎల్సిఎంని హెచ్సిఎఫ్తో మల్టిప్లై చేస్తే ఆ 2 నెంబర్స్ ఏవైతే ఉన్నాయో 4 అండ్ 6 వాటి యొక్క ప్రోడక్ట్ అనేది వస్తుందన్నమాట. ఓకే, అంటే ఇక్కడ 4 6 ప్లేస్లో మనం ఏమని రాయొచ్చు అంటే ఏ ఇంటూ బి అని రాద్దాం. ఏ ఇంటూ బి. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, చాలా ప్రాబ్లమ్స్లో ఈ రూల్ మనకు యూజ్ అవుతుంది. ఏంటంటే ఇక్కడ చూడండి, ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఏవైతే నెంబర్స్ తీసుకున్నామో వాటి ఎల్సిఎము హెచ్సిఎఫ్ యొక్క ప్రోడక్ట్ ఆ 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్ లబ్ధంకి ఈక్వల్ అన్నమాట. ఎల్సిఎం ఎంత వచ్చింది? 12. హెచ్సిఎఫ్ ఎంత? 2. ఆ 2 నెంబర్స్ ఏంటి? 4 ఒకటి, నెక్స్ట్ 6 ఒకటి. 4 6 24, 12 2s 24. ఓకే, ఈ ఈక్వేషన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్లో ఎలా ఇస్తారంటే 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇస్తాడు, ఆ రెండిట్లో ఒక నెంబర్ ఇస్తారు, ఇంకొక నెంబర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఓకే, లేదంటే 2 నెంబర్స్ ఇచ్చి హెచ్సిఎఫ్ ఇస్తాడు, ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, ఈ 4 ఫ్యాక్టర్స్లో ఏదో 3 ఇచ్చి మిగతాది ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. అయితే ఈ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ మెథడ్స్ మనం ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామో ఈ మెథడ్స్ మనకి ఎగ్జామ్లో అయితే ఈ మెథడ్ చేయకూడదండి. ఈ మెథడ్ చేస్తే మాత్రం మనకి మినిమం 2 మినిట్స్ పడుతుంది. ఇది మనం ఇది మీకు అర్థం అవడానికి ఈ మెథడ్ చెప్పాను. ఓకే, ఎగ్జామ్లో బిట్ ఆన్సర్ చేయడానికి మనం ఇంకా ఏ విధంగా చెప్పుకోవచ్చో మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ 2 నెంబర్స్ తీసుకుందాం, 15 ఒకటి, 45 ఒకటి. ఓకే, ఎగ్జామ్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్ని మెథడ్స్లో మనం ఈ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయొచ్చు చూద్దాం. ఫస్ట్ మెథడ్ చూడండి. ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో ఆ నెంబర్స్ ఒకటి 15 ఒకటి, 45 ఒకటి ఇలా నోట్ చేసిన తర్వాత ఈ స్మాల్ నెంబర్ ఏమైతే ఉందో ఆ నెంబరు ఈ పెద్ద నెంబర్ని డివైడ్ చేయగలిగితే అంటే ఇక్కడ చూడండి 15 3s ఎంత? 45. అంటే ఈ నెంబర్ని ఇది డివైడ్ చేయగలిగితే అప్పుడు ఏదైతే పెద్ద నెంబర్ ఉందో ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి మనకి? 45. ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ నెంబరే మనకి ఎల్సిఎం. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. 15 45 ఉంది. ఇలా 2 నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి, ఏం లేదండి, సింపుల్. ఏదైతే చిన్న నెంబర్ ఉందో ఈ పెద్ద నెంబర్ని డివైడ్ చేయగలిగితే 15 3s 45 డివైడ్ చేయగలిగితే ఆ 2 నెంబర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో అదే ఎల్సిఎం. ఆ 2 నెంబర్ యొక్క ఎల్సిఎం అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇందాక మనం తీసుకున్న ఎగ్జాంపుల్ 4, 6.
ఈ ఈ మెథడ్ ఏమైతే చేసామో ఇలాగే ఇది కూడా చేద్దాం. వీటి యొక్క ఎల్సిఎం ఎంతో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. దీని ప్రకారం ఏంటి, ఇది పెద్ద నెంబర్ దీనికంటే. ఈ 4 అనేది 6ని డివైడ్ చేయదు. అలా డివైడ్ చేయకపోతే ఏం చేయాలంటే ఏం లేదు, ఏవైతే పెద్ద నెంబర్ ఉందో 6 కదా, దాన్ని డబుల్ చేయండి. డబుల్ చేయడం అంటే 2తో మల్టిప్లై చేయాలి. 6 2s ఎంత 12. చేసిన తర్వాత నెక్స్ట్ ఈ స్మాల్ నెంబర్ ఉంది కదా, ఈ నెంబర్ని డివైడ్ చేయగలగాలి. 4 3s 12, అలాగే 6 2s 12. అవునా? అలా డివైడ్ చేయగలిగితే వీటి యొక్క ఈ రెండు నెంబర్ల యొక్క ఎల్సిఎం 12 అవుతుందన్నమాట. ఓకే, మెథడ్ 1లో ఇదొకటి చెప్పుకున్నాం, నెక్స్ట్ ఇదొకటి చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పే మెథడ్స్ అన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయవలసిన మెథడ్స్ అనమాట. నెక్స్ట్ సెకండ్ మెథడ్ చూద్దాం. ఈ మెథడ్ 1 ఏమైతే మనం ఈ చేసి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసామో సేమ్ ఇదే మెథడ్లో హెచ్సిఎఫ్ చేయొచ్చు లేదు చూద్దాం. ఇది మెథడ్ 1. 2 నెంబర్స్ ఏంటి, 15 ఒకటి 45 ఒకటి. హెచ్సిఎఫ్ ఎల్సిఎంలో ఏమని చెప్పుకున్నాం, స్మాల్ నెంబర్ అనేది ఈ బిగ్ నెంబర్ ఏమైతే ఉందో దాన్ని డివైడ్ చేయగలిగితే ఆ పెద్ద నెంబర్ ఏమైతే ఉంటుందో అదే ఎల్సిఎం అని చెప్పాం. దానికి ఇది రివర్స్ అన్నమాట. స్మాల్ నెంబర్ ఏమైతే ఉందో ఈ పెద్ద నెంబర్ని కనుక మల్టిప్లై అదే డివైడ్ చేయగలిగితే 15 3s ఎంత 45 డివైడ్ చేయగలిగితే ఈ రెండిట్లో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో, చిన్న నెంబర్ ఏంటి ఇందులో 15, అదే మనకి హెచ్సిఎఫ్ అన్నమాట. ఓకే, అదే మనకి హెచ్సిఎఫ్. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి ఇక్కడ మెథడ్ 1లో డిఫరెన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ అంటే చిన్న నెంబర్ పెద్ద నెంబర్ని డివైడ్ చేయగలిగితే ఏవైతే పెద్ద నెంబర్ ఉంటుందో ఆ పెద్ద నెంబరే ఎల్సిఎం. చిన్న నెంబరు పెద్ద నెంబర్ని డివైడ్ చేయగలిగితే ఆ రెండిట్లో ఏదైతే చిన్న నెంబర్ ఉంటుందో అదే హెచ్సిఎఫ్. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఇది వేరే నెంబర్ ఉందనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే నెక్స్ట్ వేరే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ ఉంటుంది, ఆ మెథడ్లో చేయాలంట. అదే ఆ మెథడ్ ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి సెకండ్ మెథడ్ ఏముందో చూద్దాం. ఈ మెథడ్లో మనం 15ని ఏ విధంగా రాయొచ్చు, 3 × 5గా రాయొచ్చు. 45 అంటే మనం ఎలా రాయొచ్చు, 9 5s 9 5 45. 9ని ఎలా రాయొచ్చు, 3 square × 5. 3 square 9, 9 × 5 45. 45ని ఇలా రాయొచ్చు 3 square × 5. ఓకే, అయితే ఈ మెథడ్లో మనకు ఒక రూల్ ఉందన్నమాట. అదేంటంటే మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్. మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్ అంటే బేసెస్ అన్నీ ఇక్కడ చూడండి, ఈ నెంబర్లో ఇది బేసు, ఇది పవర్. బేసెస్ అన్నీ రాసిన తర్వాత వాటిలో ఏదైతే మ్యాక్సిమం పవర్ ఉంటుందో ఆ మ్యాక్సిమం పవర్ని మనం కన్సిడర్ చేస్తాం. అంటే ఎలా, ఇక్కడ చూడండి, మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్ అన్నాడు. బేసెస్ అంటే ఇక్కడ ఈ రెండిట్లో ఏమేమి ఉన్నాయి, బేస్ 3 5 ఉంది, ఇక్కడ కూడా 3 5 ఉంది. ఓకే, 3 × 5 రాసాం. అయితే మ్యాక్సిమం పవర్ అంటున్నారు కదా, మ్యాక్సిమం పవర్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 స్క్వేర్ ఉంది. అంటే ఈ రెండిట్లో మ్యాక్సిమం పవర్ దేనికి ఉంది, 3 స్క్వేర్ ఉంది. అంటే 3 స్క్వేర్ ఇది కన్సిడర్ చేస్తాం. ఓకే, ఇది స్కిప్ చేస్తాం. నెక్స్ట్ 5 చూడండి, 5కి ఇక్కడ పవరు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఓకే, అంటే ఏదో ఒకటి తీసుకుంటాం అనమాట. ఓకేనా, 5 పవర్ 1 అన్నా 5 అనే అర్థం. అప్పుడు దీని వాల్యూ ఎంత, 3 స్క్వేర్ అంటే 9 5s 45. ఓకే, ఈ మెథడ్లో చేయొచ్చు. ఈ మెథడ్ని మనం పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటామండి. ఈ మెథడ్ 2ని పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. అయితే మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్ అంటున్నారు కదా. సపోజ్ ఇక్కడ 7 ఉందండి, 7 ఉంది, ఇక్కడ 11 ఉంది. అప్పుడు
మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్ కదా, అంటే అప్పుడు 7 కన్సిడర్ అవుతుంది, 11 కూడా కన్సిడర్ అవుతుంది. ఇక్కడ 7 రాస్తాం, అలాగే 11 కూడా రాస్తాం. అలా కాకుండా సేమ్ దీంట్లోనే ఇక్కడ 7 క్యూబ్ వచ్చింది అనుకోండి, అప్పుడు 7 క్యూబ్ వీటిలో ఏది కన్సిడర్ చేస్తామంటే 7 క్యూబ్ కన్సిడర్ చేస్తాం, 7ని వదిలేస్తాం. ఓకేనా. 11 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ ఒక్క చోట ఉన్నా సరే మనం ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్. ఇన్ కేసు బేసెస్ కనుక సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు ఆ రెండిట్లో ఏదైతే హైయెస్ట్ పవర్ ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ హెచ్సిఎఫ్ని ఇదే పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో ఎలా చేయొచ్చు అంటే 15 ఎలా రాయొచ్చు, 3 × 5 కింద రాయొచ్చు. అలాగే 45ని ఎలా రాస్తాం మనం, సేమ్ 3² × 5 ఇలా రాసిన తర్వాత హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి రూల్ ఏంటంటే ఇక్కడ చూడండి, మినిమం పవర్ ఆఫ్ కామన్ బేసెస్. ఇక్కడ మనం డిఫరెన్స్ క్లియర్గా చూద్దాం. ఇక్కడ మ్యాక్సిమం పవర్, మినిమం పవరు, ఇక్కడ ఆల్ బేసెస్, కామన్ బేసెస్. ఓకే. అయితే ఇక్కడ చూడండి, మినిమం పవర్ ఆఫ్ కామన్ బేసెస్, ఈ రెండిట్లో కామన్గా ఏమేమి ఉన్నాయి, 3 కామన్గా ఉంది, అలాగే 5 కూడా కామన్గా ఉంది. కామన్గా ఉన్న బేసెస్ రాసిన తర్వాత వాటిలో మినిమం పవర్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. 3² ఉంది, ఇక్కడ 3 ఉంది, మినిమం అంటే ఇదే కదా 3. ఓకే. నెక్స్ట్ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది. ఇక్కడ మినిమం పవర్ అంటే ఇక్కడ చూడండి, రెండు కూడా సేమే పవర్, 5/1 5/1 అంటే 1 తీసుకోవాలన్నమాట. ఇంకంతే. 3 × 5 15. వీటి యొక్క హెచ్సిఎఫ్ వచ్చేసి 15 అనమాట. ఈ మెథడ్ని పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అంటాం. సపోజ్ ఇక్కడ కామన్ బేసెస్ 3² × 5 ఉంది. అలాగే సేమ్ ఇక్కడ 7 ఉందనుకోండి. ఓకే. ఇక్కడ 11 ఉందనుకోండి. ఇక్కడ మనకి చూడండి, మినిమం పవర్ ఆఫ్ కామన్ బేసెస్, ఈ రెండిట్లో కామన్ బేసెస్ ఓన్లీ 3, 5 కామన్ బేసెస్. 7 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు, కాబట్టి మనం తీసుకోం. 11 ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు, కాబట్టి 11ని కూడా మనం కన్సిడర్ చేయమంటే తీసుకోమన్నమాట. ఓన్లీ కామన్ బేసెస్ మాత్రమే రాసి వాటిలో మినిమం పవర్ ఏదైతే ఉంటుందో అది మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సపోజ్ ఇక్కడ 3³ ఉంది, ఇక్కడ 3² ఉంది. అప్పుడు ఈ రెండిట్లో 3³ 3² ఈ రెండిట్లో మనం ఏది కన్సిడర్ చేస్తాం, మినిమం పవర్ 3² ఇక్కడ రాస్తాం అన్నమాట. ఓకే. నెక్స్ట్ మెథడ్ చూద్దాం. ఈ మెథడ్లో ఇక్కడ చూడండి, సో ఇదేంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ అండి. 2 నెంబర్స్ ఇచ్చాడు, వాటి ఎల్సిఎం ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం బై యూజింగ్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్. ఎలా అంటే ఈ 2 నెంబర్స్ యొక్క మల్టిపుల్ ఎక్కడుందో మనం చూద్దాం ఆప్షన్స్లో. ఇక్కడ చూడండి, ఫస్ట్ 15 కదా, 15 యొక్క మల్టిపుల్ ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి. ఫస్ట్ 15 చూడండి, 15 1s 15, 15 1s 15. నెక్స్ట్ 45 చూద్దాం, 45 1s 45, అవునా, 15 కాదు. 45 మల్టిపుల్స్ స్టార్టింగే 45 ఉంటుంది, నెక్స్ట్ 45 2s 90 ఇలా స్టార్ట్ అవుతుంది, అవునా. అంటే 15 కాదు. నెక్స్ట్ 45 చూద్దాం, 15 3s 15 3s 45. అలాగే 45 1s 45, అవునా. ఈ రెండిటికి మల్టిపుల్ 45. 25 ఎందుకు కాదంటే ఇక్కడ చూడండి, 15 1s 15, 15 2s ఎంత 30, ఇది కాదు కదా. అలాగే ఒకటి అవనప్పుడు మళ్ళీ దీంతో చెకింగ్ అవసరం లేదనమాట. నెక్స్ట్ 32 ఉంది, 15 2s 15 1s 15, 15 2s 30, 32 కాదు కదా.
కాదు. ఇవి రెండు కాబట్టి మనం చెక్ చేస్తాం. 15తో చెక్ చేస్తున్నాం. నెక్స్ట్ 45తో కూడా చెక్ చేయాలన్నమాట. 45 మల్టిపుల్ కాదు 15, అవునా? మల్టిపుల్ కాదు. 45తో స్టార్ట్ అవుతుంది మల్టిపుల్. 45 2s 19, అలాగే 45 3s ఇలా స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, సో వీటి యొక్క ఎల్సిఎం 45. అలా కాకుండా మనం ఇంకొక మెథడ్ కూడా చేయొచ్చు. అదేంటంటే ఈ 45కి 15కి ఏదో ఒక నెంబర్ తీసుకొని వాటికి ఫ్యాక్టర్స్ 45ని ఎలా రాయొచ్చు మనం? 9 × 5, అవునా? అలా ఏదో ఒక నెంబర్ని తీసుకొని ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాసి, అంటే 45 ఉంది కదా, 45 అంటే 9 × 5, 9 5. ఆ 9 5 ఈ ఆప్షన్స్లో వెయిట్ని డివైడ్ చేస్తుందో మనం చెక్ చేయొచ్చు అనమాట. అలా కూడా మనం చేయొచ్చు ప్రాబ్లం. ఆ మెథడ్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో మనం ప్రీవియస్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ మీద ఏమేమి ప్రాబ్లమ్స్ ఇచ్చారో అవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు ఆ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇదే మెథడ్లో హెచ్సిఎఫ్ ఎలా చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వెరిఫికేషన్ మెథడ్ కదా, ఫస్ట్ 25 తీసుకుందాం. 25 1s 25 ఎక్కడ లేదు కదా. నెక్స్ట్ 32 ఉంది, 32 1s 32, 32 2s 64 ఎక్కడ లేదు. నెక్స్ట్ 15 1s 15. ఓకే, నెక్స్ట్ 15 3s 45. అంటే ఈ రెండిటి యొక్క ఫ్యాక్టర్ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇది కూడా చెక్ చేద్దాం. 45 1s 45, అవునా? అంటే ఇది కాదు. 45 1s 45. ఇక్కడ 15 అనేది ఈ 15ని డివైడ్ చేస్తుంది, 45ని కూడా డివైడ్ చేస్తుంది. 45 అనేది 15ని డివైడ్ చేయలేదు. అంటే 15/45 అంటే మనకి ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వదు, ఫ్రాక్షన్ వస్తుంది అనమాట, ఫ్రాక్షన్ ఫామ్ వస్తుంది. 45 అనేది 45ని డివైడ్ చేస్తుంది, 45 1s 45. 45 అనేది 15ని డివైడ్ చేయలేదు. 15/45 అంటే మనకి ఫ్రాక్షన్ ఫామ్ వస్తుంది. ఓకే, అంటే ఈ రెండిటి యొక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 15. ఓకే, అలాగే ఇక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందనుకుందాం. అది 5 అనుకుందాం. 5 కూడా ఉందనుకోండి. అప్పుడు ఏమవుతుంది? 5 అనేది 15ని డివైడ్ చేస్తుంది కదా, 15/5. అలాగే 45ని కూడా డివైడ్ చేస్తుంది, 45/5. 5 9s. ఓకే, డివైడ్ చేస్తుంది. అంటే ఈ రెండు కూడా ఈ నెంబర్స్ని డివైడ్ చేస్తాం. అంటే వీటి ఫ్యాక్టర్స్ రెండు వచ్చాయి ఆప్షన్స్. వీటిలో హయ్యెస్ట్ ఏమైతే ఉందో 15 5, హయ్యెస్ట్ ఏమైతే ఉందో అదే ఆన్సర్ అనమాట, 15 ఆన్సర్. నెక్స్ట్, హౌ టు ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఇఫ్ ద బేసిస్ ఆర్ సేమ్. అంటే బేసిస్ అన్నీ సేమ్ ఉన్నప్పుడు, ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 13 cube, 13 power 8, 13 power 17, 13 power 22. ఈ ప్రాబ్లంలో బేసిస్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉన్నప్పుడు ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదండి, చాలా సింపుల్. ఎల్సిఎం ఏంటంటే బేసిస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్లో ఏదైతే హయ్యెస్ట్ నెంబర్ ఉంటుందో అదే ఆ కాంబినేషనే మనకి ఎల్సిఎం అనమాట. అంటే ఈ వీటి యొక్క ఎల్సిఎం ఎంత అంటే 13 power 22. అలాగే హెచ్సిఎఫ్ ఏంటంటే బేసిస్ సేమ్గా ఉన్నప్పుడు పవర్లో ఏదైతే తక్కువ నెంబర్ ఉంటుందో, వీటన్నిటికన్నా 13 cube తక్కువ నెంబర్, లీస్ట్ నెంబర్, అదే మనకి హెచ్సిఎఫ్ అవుతుంది, 13 cube. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 square, 5 power 5, 5 power 4,
5/7 ఇలా ఉందనుకోండి. ఎల్సిఎం ఎంత అంటే బేసిస్ సేమ్ కదా, పవర్లో ఏది హైయెస్ట్ నెంబర్ ఇది, అంటే 5/7 అనేది మనకి ఎల్సిఎం. హెచ్సిఎఫ్ బేసిస్ సేమ్, పవర్లో ఏది లీస్ట్ నెంబర్ 2, 5² అనేది మనకి హెచ్సిఎఫ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ని బేసిస్ ఈక్వల్గా లేనప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇలా ప్రాబ్లం ఇచ్చామనుకోండి, మనకి ఇక్కడ ఆల్రెడీ పవర్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో చెప్పుకున్నాం కదా, ఏంటి ఎల్సిఎం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్, మ్యాక్సిమం పవర్ ఆఫ్ ఆల్ బేసెస్ అంటే ఇక్కడ చూడండి, ఆల్ బేసెస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కామన్గా ఉన్నాయి మాత్రమే కాకుండా మిగతా రిమైనింగ్ నెంబర్స్ కూడా మనం రాయాల్సి ఉంటుంది అనమాట. 3 ఎలాగో కామన్గా ఉన్నాయి, 7 ఇక్కడ ఉంది, ఇక్కడ లేదైనా సరే రాయాల్సిందే. నెక్స్ట్ ఇక్కడ 19 ఉంది, ఇక్కడ లేదు, అయినా సరే రాయాలి. అయితే వీటిలో ఈ 3 కామన్గా ఉన్నాయి కదా, వాటిలో మ్యాక్సిమం పవర్ ఇక్కడ 3³ ఉంది, 3² ఉంది, అంటే ఏది కన్సిడర్ చేస్తాం, 3³ కన్సిడర్ చేస్తాం. 3³ నెక్స్ట్ 2/5 ఉంది, 2/4 ఉంది, ఏది కన్సిడర్ చేస్తాం ఈ రెండింట్లో, 2/5. ఓకే, ఇది మనకి ఎల్సిఎం అవుతుంది. అలాగే హెచ్సిఎఫ్ ఏమని చెప్పుకున్నాం, మినిమం పవర్ ఆఫ్ కామన్ బేసెస్. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదండి, ఈ రెండిట్లో కామన్ బేసెస్ ఏమున్నాయి, 3 అవునా, 3 × 2. 3లో మినిమం పవరు 3³ 3², 2 వీటిలో మినిమం పవరు 2/4. ఇది హెచ్సిఎఫ్, ఇది ఎల్సిఎం. ప్రైమ్ నెంబర్స్, కోప్రైమ్ నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 2, 3. ఓకే, ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవునా, ఇవి రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. మనకి 1 to 100 లోపు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, 1 to 100 లోపు మొత్తం 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. 2 నుంచి స్టార్ట్ అవుతాయి ప్రైమ్ నెంబర్స్, 2, 3, 5, 7, 11, 13. ఓకే, నెక్స్ట్ 17, 19 అలా మొత్తం 1 to 100 లోపు 25 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఇలా రెండు ప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం లేదండి, ఆ రెండు ప్రైమ్ నెంబర్స్ని మల్టిప్లై ఒకదానితో ఒకటి మల్టిప్లై చేస్తే సరిపోతుంది అనమాట. అదే మన ఎల్సిఎం. 2 × 3 6, ఆన్సర్ 6 అనమాట. వీటి యొక్క ప్రైమ్ నెంబర్, ఇవి ప్రైమ్ నెంబర్స్. అలాగే కోప్రైమ్ నెంబర్స్ కూడా. కోప్రైమ్ నెంబర్స్ అంటే ఇక్కడ కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో అవి కోప్రైమ్ నెంబర్స్. సపోజ్ 11, 12 ఉందండి, ఇవి కోప్రైమ్ నెంబర్స్ అవునా, ఇవి రెండు కోప్రైమ్ నెంబర్స్. 11 తర్వాత 12 వచ్చింది, వీటి ఎల్సిఎం కూడా మనకి 11 × 12 అవుతుంది అనమాట ఎల్సిఎం. ఓకే, అలాగే 13, 14 ఉందండి, ఇవి కూడా మనకి కోప్రైమ్ నెంబర్సే. ఈ కోప్రైమ్ నెంబర్స్లో రెండు కూడా ప్రైమ్ నెంబర్సే ఉండాల్సిన అవసరం లేదనమాట. ఇక్కడ చూడండి, ఈ రెండు కోప్రైమ్ నెంబర్స్ కదా, ఈ కోప్రైమ్ నెంబర్స్లో 13 అనేది ప్రైమ్ నెంబర్, 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు అవునా, 14 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. 2, 3 యొక్క ఎల్సిఎం 6, ఈ 2, 3 ప్రైమ్ నెంబర్స్. ఇంకా నెక్స్ట్ వీటి హెచ్సిఎఫ్, ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది ఎప్పుడు కూడా 1 అవుతుందండి. 2, 3 యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే మనకి 1 అన్నమాట. అలాగే కోప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కూడా మనకి 1. ఎగ్జాంపుల్ 5, 11, 5, 11 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్ అవునా. సో వాటి ఎల్సిఎం ఏమవుతుంది, 5 × 11, 55 ఎల్సిఎం. వీటి యొక్క హెచ్సిఎఫ్
ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇవి రెండు ప్రైమ్ నెంబర్స్ కాబట్టి. ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎప్పుడు కూడా 1 అవుతుంది. అలాగే కో ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కూడా 1 అవుతుంది. ప్రైమ్ నెంబర్ మరియు కో ప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం వాటి మల్టిపుల్, అంటే ఒకదాంతో ఒకటి మనం మల్టిపుల్ చేసామనుకోండి, ఆ రిజల్టే ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. ఫ్రాక్షన్ ఫామ్ అంటే a/b ఫామ్ అంటే p/q ఫామ్. సపోజ్ 2/5 ఉంది, 2/5 సంథింగ్. ఇలాంటి నెంబర్స్ ఇచ్చినప్పుడు ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఇటువంటి మోడల్ మనకి ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా చేయాలంటే చూడండి, ఇది ఫ్రాక్షన్ ఫామ్ అంటే p/q ఫామ్. ఇటువంటి ఫ్రాక్షన్ ఫామ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ న్యూమరేటర్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటికి ఎల్సిఎం అయినా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, డినామినేటర్లో ఉన్న నెంబర్స్కి హెచ్సిఎఫ్ అయినా ఫైండ్ అవుట్ చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. అంటే సపోజ్ ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ ఎల్సిఎం అనేది న్యూమరేటర్స్కి చేయాలి. ఏది 2, నెక్స్ట్ 8, 16, 32. డినామినేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయకూడదు. డినామినేటర్కి ఏం ఫైండ్ అవుట్ చేయాలి, హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. న్యూమరేటర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే డినామినేటర్స్కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు. అదే హెచ్సిఎఫ్ ఎంతో కనుక్కోమంటాడు. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు న్యూమరేటర్లో ఏ నెంబర్స్ అయితే ఉంటాయో వాటికి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. డినామినేటర్కి మాత్రం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు న్యూమరేటర్కి హెచ్సిఎఫ్ అయినప్పుడు డినామినేటర్కి ఎల్సిఎం, న్యూమరేటర్కి ఎల్సిఎం అయితే డినామినేటర్కి హెచ్సిఎఫ్. సింపుల్. ఓకే, ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఇక్కడ ఏదైతే ఫైండ్ అవుట్ చేయమంటాడో అది ఎల్సిఎంకి వర్తిస్తుంది అన్నమాట. ఇప్పుడు చూద్దాం, ఎల్సిఎం చూద్దాం. ఇక్కడ న్యూమరేటర్లో ఏమేమి ఉన్నాయి నెంబర్స్ మనకి 2, 8, 16, 32. ఓకే, వీటి యొక్క మల్టిపుల్స్ ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ నెంబర్ 2కి 2 యొక్క మల్టిపుల్ 32, 2 16s 32 అంటే ఇదొకటి. నెక్స్ట్ 81 కాదు, ఆడ్ నెంబర్ కదా. నెక్స్ట్ 32. ఓకే, నెక్స్ట్ ఇది కూడా ఆడ్ నెంబర్ కాదు. ఇక్కడ రెండు నెంబర్స్ వచ్చాయి, 32/81, 30/3. ఈ రెండిట్లో ఏదంటే ఇక్కడ చూడండి, రిమైనింగ్ చెక్ చేద్దాం. 8 ఉంది, 8 4s 32. ఓకే, నెక్స్ట్ 16 2s 32, అలాగే 32 1s 32. అంటే రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి. బట్ డినామినేటర్లో మనకి నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, 81 ఉంది, 3 ఉంది. అంటే ఖచ్చితంగా మనం డినామినేటర్కి హెచ్సిఎఫ్ చేయాల్సింది. అలా చేస్తేనే ఈ రెండిట్లో ఏది కరెక్ట్ ఆన్సరో తెలుస్తుంది. డినామినేటర్లో మనకి ఏమేమి నెంబర్స్ ఉన్నాయి, ఈ రెండింట్లో 81 ఉంది, నెక్స్ట్ 3 ఉంది. డినామినేటర్స్లో ఈ నెంబర్స్ ఏమైతే ఉన్నాయో ఇక్కడ డినామినేటర్లో ఈ నెంబర్స్ అన్నిటినీ కూడా డివైడ్ చేయగలగాలన్నమాట. సపోజ్ 81 తీసుకుందాం. 81 3ని డివైడ్ చేయలేదు అంటే 3/81 అంటే మనకు ఫ్రాక్షన్ ఫామ్ వస్తుంది, అంటే కాదనమాట, 81 కాదు. నెక్స్ట్ 3 చూద్దాం. 3 డివైడ్ చేస్తుంది, 3ని డివైడ్ చేస్తుంది, 9ని డివైడ్ చేస్తుంది, అలాగే 27 కూడా డివైడ్ చేస్తుంది, 81 కూడా డివైడ్ చేస్తుంది. అదే 81 తీసుకున్నాం అనుకోండి, 81 ఓన్లీ ఈ ఒక్క నెంబర్ని డివైడ్ చేస్తుంది, 81/81. మిగతా ఈ 3 నెంబర్స్ని డివైడ్ చేయట్లేదు. అంటే ఈ ఆప్షన్ ఏదైతే ఉందో కరెక్ట్ ఆప్షను, ఆ ఆప్షను ఈ అన్ని నెంబర్స్ని డివైడ్ చేయగలగాలి. ఓకే, ఇందులో ఏది డివైడ్ చేస్తుంది, 3. అంటే ఇక్కడ ఏంటి, డినామినేటర్ 3 ఎక్కడ ఉంది, ఇక్కడ. అంటే మనకి ఆప్షన్ 32/3. ఇలా న్యూమరేటర్ మనకి రెండు సేమ్ వచ్చినప్పుడు మాత్రం మనం డినామినేటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే రెండు సేమ్ రాలేదనుకోండి, ఓన్లీ న్యూమరేటర్కి ఫైండ్ అవుట్ చేస్తే మనకి సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ నెక్స్ట్ వీడియోలో ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2016లో జరిగినటువంటి ఎన్టీపీసీలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ టాపిక్ మీద ఏమేం ప్రాబ్లమ్స్ ఇచ్చారో సో మొత్తం కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.